హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనకి పార్లమెంట్ సమావేశాలు నడిచేటప్పుడు పిఎం కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కానివ్వండి, మాటలు కానివ్వండి, అంటే మనం ఇంతకు ముందు డిస్కస్ చేసాము. ఆయనకి విష్ణు అనుగ్రహం చాలా ఉంది అన్నట్టుగా మీరు చెప్పారు కదా. నాకు శివానుగ్రహం ఉంది, అందుకనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మళ్ళీ గెలవడానికి మూడోసారి కూడా పిఎం కావడానికి గల కారణం అదే అన్నట్టుగా చెప్పుకొచ్చారు. మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు సార్? మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది? ఆయన చెప్పింది కరెక్టే అంటారా? అంటే శివరూపాయ విష్ణు, విష్ణు రూపాయ శివ అని అంటారు కదా, ఇది నిజమేనా? మీరేమంటారు? ప్రేక్షకులకు, పొలిటికల్ లీడర్స్ కి, కార్యకర్తలకి, మేధావులకు నమస్కరించి మాట్లాడుతున్నాం మేడం. నేను గతంలో చెప్పాను మేడం, 193 దేశాలలో అంటే మన భూగోళంపై భగవంతుడు మనం మాట్లాడిన సబ్జెక్టు, నేను మాట్లాడే సబ్జెక్టు 100% దివ్యదృష్టితో, నా దివ్యదృష్టిలో వచ్చిన కల్పితాలు మాత్రమే మాట్లాడుతున్నాను మేడం. 193 దేశాల్లో ఉన్న మేధావులకు నా మనవి ఏంటంటే, భగవంతుడు 100% ఉన్నాడు, 200% ఉన్నాడు మేడం. భగవంతుడు ఉన్నాడు అనే దృఢ సంకల్పంతో ఆ భగవంతునికి ఈ భూగోళంపై నచ్చిన ప్రదేశం అంటే భారతదేశం. అవునా? నచ్చిన ప్రదేశం ఏంటంటే భారతదేశం. సో 193 దేశాలకు ఈ భూగోళంపై ప్రతి భూవనరు కావచ్చు, ప్రతి సర్వకోటి మానవాళి సృష్టికి భగవంతుడే. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి ఉంటాడు, ఒక తండ్రి ఉంటాడు మేడం. ఆ తండ్రికి 10 పిల్లలు. తండ్రి సూచనలు తూచా తప్పకుండా 10 పిల్లలు పాటించాలని లేదు. అవును. అందులో తండ్రి అనే పదము పిల్లల దృష్టిలో ఆగుపడే దేవుడు లాంటివాడు. అలాంటి సంకల్పం కలిగిన వ్యక్తులు, అలాంటి దైవానుగ్రహం వ్యక్తులు, అలాంటి కారణ జన్ములు, అవతార పురుషులు ఆ భగవంతుని దృష్టిలో 193 దేశాలలో ఆ 10 మంది పిల్లల్లో ఎవరైతే మన తల్లిదండ్రి దేవతలు, అగుపడే దేవతలు అని నమ్మగలిగిన వ్యక్తి ఆ 10 మందిలో ఒకరిద్దరు ఉంటారు. ఎగ్జాంపుల్గా ఈ భూగోళంపై 193 దేశాలలో ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన భారతదేశం భగవంతుడు ఉన్నాడు పక్కా 100% చూసా తప్పకుండా ఆ భగవంతుని నమ్మకంతో, భగవంతుడు సూచనలు దిక్సూచి ఒక తండ్రి పిల్లలకు ఎట్లయితే బోధన చేస్తాడో ఆ చూసా తప్పకుండా తల్లిదండ్రి బోధనలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు జీవితంలో బ్యాలెన్స్ తప్పకుండా జీవిస్తారు. అలానే ఇక భగవంతుని అనుసంధానంతో, భగవంతుని సూచనలతో, భగవంతుని దిక్సూచితో చూసా తప్పకుండా పరిపాలించేసి భారతదేశంలో మన మోడీ గారు గవర్నమెంట్. నా దివ్య దృష్టిలో చెప్తున్నా. ఇప్పుడు నేను మొన్న ఎలక్షన్స్ బిఫోర్ చెప్పాను, దయచేసి నేను వ్యక్తిగతంగా చెప్పేది, భవిష్యత్తులో యాక్చువల్గా చెప్పాలంటే భారతదేశంలో ఇప్పుడు బీజేపీ పార్టీ గత 15 ఇప్పుడు మూడోసారి కదా, యాక్చువల్గా భగవంతుని దృష్టిలో ఫౌండేషన్ బీజం అనేది ఈ సంవత్సరం నుంచే పడ్డది. బీజేపీకి స్ట్రాంగ్ ఫౌండేషన్ భవిష్యత్తులో మీరు చూడండి, స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఈ సంవత్సరం నుంచే పడ్డది. సో మోడీ గారికి టీవీలలో మనం అదే పార్లమెంట్లో ఎలక్షన్లో మనం చూసాం, శివానుగ్రహం ఉంది, శివునితో మాట్లాడతాను. సో మనోభావాలు యాక్చువల్గా నా ద్విదృష్టి ప్రకారంగా ప్రైమ్ మినిస్టర్ గారికి విష్ణు అనుగ్రహము, విష్ణుదేవుడు మన మోడీ గారిని పసిపిల్ల గారిని ఎత్తుకున్నట్టు ఎత్తుకొని ఆయన బ్యాక్గ్రౌండ్ ఒక షేడ్ లెక్క, తన అంతర్భాగంలో ఆత్మ లెక్క, ఆత్మలో లీనమై విష్ణుమూర్తి మోడీ గారికి సపోర్ట్ ఇచ్చి పరిపాలనలో పాల్పంచుకున్నట్టు నేను నా ద్విదృష్టిలో నేను గతంలో చెప్పాను. అతి స్వల్ప మెజార్టీతో, అత్యధిక మెజార్టీతో నా విజన్ ప్రకారంగా నేను ఊహించి నేను అట్లా చెప్పాను. అతడు యాక్చువల్గా మానవులు గోయిలను నెట్టేసినా కూడా ఆ గోయిలో బావిలో నుంచి బయటికి మానవుడు పైకి తీయలేక భగవంతుడు సపోర్ట్ ఇచ్చి మోడీ గారిని పైకి తీసుకొచ్చినట్టుగా నేను నాకు ఉన్న విజన్స్ నేను టాలీ చేసుకొని
అతి స్వల్ప మెజార్టీ, అత్యధిక మెజార్టీ అని నేను ఆ పదం పలికాను. నేను నా మెజర్మెంట్ ఏది కరెక్టా, ఏదన్నా భగవంతుని సపోర్ట్ ఏది బెటర్ అనేది. మెట్టుకైతే టోటల్గా మోడీ గారు కొన్ని సర్ప్రైజ్ అనేది మీకు చెప్పాను నేను. సో గతంలో ఇప్పుడు కూడా ఏంటంటే సంపూర్ణ అనుగ్రహం కలిగిన వ్యక్తి, విష్ణు అనుగ్రహం కలిగిన వ్యక్తి మోడీ గారు. అసలు యాక్చువల్గా ప్రపంచంలో మీరు చూడండి, ఇప్పుడు ఇది బీజం ఏంటంటే గత 50 సంవత్సరాల ఫౌండేషన్ వేస్తారు బీజేపీ గవర్నమెంట్. ఇది ఈ భూగోళంపై 193 దేశాలకు ఒక దిక్సూచిగా ప్రథమ స్థానంలో రాబోతుంది భవిష్యత్తులో బీజేపీ పార్టీ. నాట్ ఫర్ ఓన్లీ భారతదేశ ప్రజలకు ఒకరు మోడీ గారు భారతదేశ ప్రజల గాడు, ప్రపంచ మానవాళికి ఒక దిక్సూచిగా, మానవ మనుగడకు, మానవుని జీవన విధి విధానాలు బ్యాలెన్స్ పెట్టడంలో, పరిపాలన చేయటంలో భగవంతుడు ఉన్నాడు అనే దృఢ సంకల్పంతో ప్రయాణం చేసే వ్యక్తి, భగవంతుడు నమ్మకంతో, భగవంతుడు సూచనలు తూచా తప్పకుండా అనుసరించి పరిపాలించే వ్యక్తి మన మోడీ గారు అని నేను నమ్మసత్యంగా నిజంగా చెప్తున్నా. ఈ భగవంతుడు నమ్మిన వాళ్ళకి తెలుస్తుంది. పక్కా మీరు చూడండి, భవిష్యత్తులో కొన్ని అద్భుతాలు జరుగుతాయి భారతదేశంలో. ఇప్పుడు నేను నా దృష్టిలో చెప్పాను, విష్ణుమూర్తి ఒక పసి ఇప్పుడే పుట్టిన పసి బిడ్డగా నాకు అవుపడి, ఇది ప్రారంభ దశ, ఇది ఒక బీజం, బీజేపీకి అనేది ఒక బీజము అన్నట్టుగా నేను నా దివ్యదృష్టి చూడడం జరిగింది. భవిష్యత్తులో చాలా అద్భుతాలు జరగబోతాయి. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ను, మోడీ గారిని మానవుడు సపోర్ట్ ఇవ్వకున్నా, ఎగ్జాంపుల్గా అంటారు కదా పెద్దలు, మానవుడు ఆదుకోకున్నా కూడా భగవంతుడు ఆదుకుంటాడు. భగవంతుడి అనుగ్రహం ఉంటుంది, భగవంతుడి అనుగ్రహం ఉంటే సంపూర్ణంగా ఆయన పైకి రాగలడు అన్న పదం మాత్రం ప్రజల్లో మాత్రం భవిష్యత్తులో కొన్ని అద్భుతాలు జరగబోతాయి. ఆయన సంపూర్ణంగా 100కు తూచా తప్పకుండా ఏంటంటే దైవానుగ్రహం కలిగిన వ్యక్తి. ప్లస్ ఆయన యాక్చువల్గా చెప్పాలంటే అవతార పురుషుడు. ప్రజల మేలు కొరకు భగవంతుడు ఎన్నో రూపాలుగా, ఎన్నో మానవ రూపంగానే వచ్చి మా ప్రజలకు మేలు చేస్తాడు. మనం యుగాలు చూస్తున్నాం. ఒక యుగంలో శ్రీరాముడు, మన శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, మనం ఎన్నో యుగాలలో ఒక దేవుడు అవతరిస్తా ఉన్నాడు. వాళ్ళు కూడా మానవుని రూపమే. మళ్ళీ మనం యుగం మారిన తర్వాత మళ్ళీ యుగంలో కూడా మన మోడీ గారి నాయకులకు కూడా ఒక దేవుళ్ళలాగా ఒక యుగంలో మళ్ళీ వాళ్ళు పూజిస్తారని నేను భావిస్తున్నా. రైట్. సో చాలా బాగా చెప్పారు. మోదీకి సంబంధించి చాలా మంది అభిమానులు అండి, అంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే హీఈస్ ద ఓన్లీ మ్యాన్. ఇన్నిసార్లు గెలవడం ఒక వంతు అయితే, ఆయన చెప్పే ప్రతి విషయంలో కూడా ఒక కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది. తీసుకొచ్చే ప్రతి పథకాల్లో కూడా ఒక కొత్తదనం కనిపిస్తుంది. మనం ఇంతవరకు చూడనివి చాలా అనేది ఈ 10 సంవత్సరాల్లో చూడటం జరిగింది. ఆన్లైన్ పేమెంట్స్ మనం అసలు ఎప్పుడూ కని విని ఎరగలేదు అనుకుంటాను. మనకు అసలు అమౌంట్ అనేది చేతి నుంచి కాకుండా ఆన్లైన్లో అంత ట్రాన్సాక్షన్స్ నడవటం అనేది, ఇలాంటివి చాలా అంటే చాలా చూసాం ఈ గవర్నమెంట్లో. మనకి ఎప్పుడూ అభివృద్ధి చెందుతున్న భారతదేశం అని మాట్లాడుకునే మనం అభివృద్ధి చెందింది, ఇక మనం కూడా ఒక స్థానంలో ఉండబోతున్నాం భారతదేశం అనేది చెప్పుకునే స్థాయికి అనేది తీసుకొచ్చిన గవర్నమెంట్ ఉంది అంటే అది 100% బీజేపీకే దక్కుతుంది, మోదీ గారికే దక్కుతుంది. సో ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఏ స్థానంలో ఉన్నారు, భగవంతుని అనుగ్రహం ఏ స్థాయిలో ఉంది అనేది చాలా క్లారిటీగా చెప్పారు పివి రెడ్డి సార్. సో మీ అందరికీ నచ్చే వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.